Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 307. కర్ణ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఇంతకీ ఆ న్యూస్ రిలీజ్ చేసింది ఎవరు అనగానే ఉంది కదా నీ తింగరి మరదలు. మార్నింగ్ డైరెక్టర్ వచ్చి వెళ్లడం ఆలస్యం, నన్ను బ్రతకనివ్వడం లేదు, మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఒకటే గొడవ చేస్తోంది అనగానే చెయ్యరా, యాడ్ ఫిలిమ్స్ ఎలాగో మూవీస్ కూడా అంతే, కాకపోతే వీటి లెంత్ కాస్త పెద్దగా ఉంటుంది అన్నాడు. ఒరేయ్, మన ప్రొఫెషన్ వేరు, అనవసరమైన ఫేమ్ కోసం మూవీస్ చేయడం అవసరమా అనగానే అలా అనుకుంటే కష్టం. ఇప్పుడు కొరియన్ కేపాప్ సింగర్స్ ఉంటారు తెలుసు కదా, వాళ్ళు ముందు సింగర్స్గా వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకుని ఆ తర్వాత నెమ్మదిగా కొరియన్ మూవీస్లోకి డ్రామాస్లోకి వస్తారు. అలా చాలామంది ఉన్నారు. ఏం కాదు, ఇక్కడ మనం కూడా ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళం అవుతాం అనగానే నేను కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పుడే కదా పెళ్ళైంది, దాంతో టైం స్పెండ్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఈ సినిమా గోల అని పెట్టుకుంటే నెలలు నెలలు సినిమా షూటింగ్స్లోనే అయిపోతుంది. పైగా అకాడమీలు కూడా చూసుకోవాలి కదా అనగానే మేనేజ్ చేయొచ్చులేరా అని అన్నాడు విరాట్. చూస్తుంటే నీకు యాక్టింగ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందని కర్ణ అడిగేసరికి సినిమా ఆఫర్ కోసం రోజుకి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా, అలాంటిది మనకి ఇంటికి వెతుక్కుంటూ వచ్చినప్పుడు కాదని చెప్పడం ఎందుకు అన్నాడు. మనకి ఫేమ్ ఉంది కాబట్టి వచ్చారు, మనం కూడా వాళ్ళలాగా ఉంటే మనం కూడా అలాగే డైరెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఏదైనా సరే మనం ఉన్న స్టేటస్ని బట్టి మనకొచ్చే అవకాశాలుంటాయి అన్నాడు సాడిస్ట్ బాబు. అదీ నిజమే కాని నువ్వింటికి వెళ్ళి నీ తింగరి బుచ్చిని ఏమనకు అనగానే మామూలుగా అయితే లాగొకటి పీకాలి గాని దాన్ని కొట్టాలంటే మనసు రావడం లేదు, కాబట్టి దానికిచ్చే ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది అనగానే ఓహో అర్థమైందిలే అని విరాట్ అనగానే మూసుకుని ఫోన్ పెట్టేయ్ అంటూ ఫోన్ కట్ చేశాడు కర్ణ. వద్దు అంటుంటే వినిపించుకోకుండా పిచ్చి పని చేసావు దక్ష, ఈ విషయం కనుక సార్కి తెలియాలి, నీ పని చెప్తారు అని రేఖ అనగానే ఎలా తెలుస్తుందంటీ, నేను అందుకే కదా చాలా జాగ్రత్తగా గొంతు మార్చి మాట్లాడాను అంది. చాలా జాగ్రత్తగా గొంతు మార్చి మాట్లాడినా నీ మొబైల్ నెంబర్ నుంచి మాట్లాడావు అని నువ్వు రియలైజ్ అవ్వలేదు అని రేఖ అనగానే షాక్ అయ్యి తన చేతిలో ఉన్న మొబైల్ చూసుకుని ఇంత లేట్గా చెప్తారేంటాంటీ అంది. నన్ను కాఫీ కోసం పంపించి నేను వచ్చేలోపు నువ్వు ఫోన్ చేసి చెప్పేశావు, ఇంకా నేను చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి అనగానే దక్ష తల పట్టుకొని అయినా కూడా సెలబ్రిటీస్ గురించి ఇలాంటి న్యూస్లు రూమర్స్ పుట్టడం కామన్ కాబట్టి ఎవరు చెప్తే ఏంటి, ఆయన పెద్దగా పట్టించుకోళ్లే అంది. అక్కడ ఉన్నది కర్ణగారు, మామూలు సెలబ్రిటీ కాదు. ఆయన గురించి ఒక్క రూమర్ బయటకొస్తే ఊరుకోరు, అలాంటిది ఈ విషయం ఎవరు రిలీజ్ చేశారో ఖచ్చితంగా కనుక్కుంటారు అని రేఖ అంటూ ఉంటేని బేబీ ఏం చేస్తున్నావు అని కర్ణ సాగదీస్తూ లోపలికి రావడం కనిపించేసరికి ఫేస్లోనూ గొంతులోనూ తేడా తెలిసేసరికి
సీన్ మొత్తం అర్థమైపోవడంతో సారీ అని అంటూ బెడ్రూంలోకి పరుగులు పెడుతూ ఉంటే ఆగవే రాక్షసి అంటూ వెంటపడ్డాడు శాడిస్ట్ బాబు. రేఖ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటే అయ్యో ఏమైంది, ఎందుకు సార్ మేడం వెంట అలా పడుతున్నారు, కొంపదీసి కొడతారా ఏంటని జూనియర్ పని వాళ్ళు అడగడంతో అంత సీన్ లేదు సార్కి మేడం అంటే పిచ్చి, ఒక్క దెబ్బ కూడా వేరు అని చెప్పింది రేఖ. ప్లీజ్ ప్లీజ్ ఏదో మీడియాకు కూడా తెలిసిపోయిందంటే ఇక మీరు ఒప్పుకోక తప్పదు, సినిమాల్లో హీరోలాగా చేస్తారని అలా ప్లాన్ చేశానే గాని మీ ప్రైవసీని డిస్టర్బ్ చేయాలని కాదు అంది. టైం తీసుకుంటానని చెప్పాను కదా, అప్పుడే ఎందుకు నీకు అంత తొందర అని కోపంగా అంటూ ఉంటే సారీ అని బెడ్ చుట్టూ తిరుగుతూ ఉంటే దొరుకుతావా దొరకవా, నేను తలుచుకుంటే నిన్ను పట్టుకోవడం నాకు 2 నిమిషాల పని అని అన్నాడు శాడిస్ట్ బాబు. అయితే పట్టుకోండి అని నవ్వుతూ చెబుతూ ఉంటే వెంటనే బెడ్ మీద నుంచి ఆమె ఎదురుగా దూకడంతో ఒక్కసారిగా షాక్ అయితే పారిపోతున్న ఆమెని వెనుక నుంచి ఎత్తుకొని గాల్లో రౌండ్గా తిప్పుతూ ఉంటే నవ్వుతూ దించండి కిందకి అని అంటూ ఉంది. ఇంకొకసారి ఇలాంటి అల్లరి పనులు చేస్తావా అని కోపంగా చెవి దగ్గర గుసగుసగా అడుగుతుంటే చేస్తాను అనగానే కోపం వచ్చి ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు. దక్ష నవ్వుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ వెళ్ళిపోయారు. దక్ష నెమ్మదిగా అతని వైపు తిరిగి అతని కాలర్ పట్టుకుంది. ఆమె వైపు చూస్తుంటే కోపంగా ఉందా, ఈ విషయం మీడియా వాళ్ళకి లీక్ చేశానని అనగానే కోపంగా కాదు, నీ ఆత్రం చూస్తుంటే నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు బాగానే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నావు గానీ ఒకసారి నేను షూటింగ్ చేస్తున్నప్పుడు వచ్చి చూసావంటే ఏడ్చి చస్తావు అని అన్నాడు. నాకు మీలాగా నన్నెవరి పక్కనైనా చూస్తే జెలసీ రాదు అనగానే అబ్బో అచ్చా అలానా అని కళ్ళెగరేసి అదోలా అడిగేసరికి దక్ష కంగారుగా చూస్తూ ఉంటే సరే అయితే నువ్వెంత స్పోర్టివ్గా తీసుకుంటావో నేను కూడా చూస్తాను కదా అని అంటూ వెంటనే డైరెక్టర్కి ఫోన్ చేసి మీ సినిమా ఆఫర్కి నేను ఒప్పుకుంటున్నాను, షూటింగ్కి ఎప్పటి నుంచి రావాలి అని అడిగాడు. ఆ మాట వినగానే దక్ష షాక్ అయ్యి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటేనే డైరెక్టర్ చెప్పిన మాటలు విని ఓకే అని చెప్పి శాడిస్ట్ బాబు ఫోన్ కట్ చేసి నువ్వు చెప్పిన మాట మీదే ఉండు, నీ కంట్లో ఒక్క కన్నీటి బుట్టొచ్చినా నన్ను వేరే హీరోయిన్‌తో యాక్టింగ్ చేయడం చూసి నువ్వు కొంచెం ఫీల్ అయినా సరే తంతాను అని అనగానే ఇది మరీ అన్యాయం, కొంచెమైనా ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటారు అని అంది. అవ్వకూడదు, ఇప్పుడే కదా నేను మీలాగా అస్సలు జెలసీ ఫీల్ అవ్వను అని అన్నావు, నువ్వంత జోవియల్‌గా తీసుకునేదానివైతే ధైర్యంగా ఉండు, కొంచెం ఎక్స్‌ప్రెషన్ మారినా అది జెలసీ ఫీల్ అయినట్టే అవుతుంది అని అన్నాడు. దాంతో కర్ణ కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కొని అతని అధరాలను అందుకుంది. దాంతో అతను ముందు షాక్ అయినా ఆ వెంటనే ఆమె నడుం చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకున్నాడు. కన్నా ఐ లవ్ యూ సో మచ్ అని దక్ష అతని మెడ చుట్టూ చేతులు వేసి చెప్పడంతో ఆమె ముక్కు మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ మోర్ దెన్ ఎనఫ్ బేబీ అని గాఢంగా అల్లుకున్నాడు.
మీరు హీరోగా చేస్తే మా వదిన దగ్గర ఇంకాస్త బిల్డప్ ఇవ్వచ్చు. నన్ను చూసి ఇంకా ఏడుస్తుంది అనగానే రాక్షసి అని ఆమె బుగ్గలు నొక్కి పట్టి మరొకసారి ముద్దు పెట్టుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.